ఇటీవల రిటర్నింగ్ వాల్ కూలిన సుంకిశాల ప్రాజెక్టును బీజేపీ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ అసమర్థత వల్లే సుంకిశాల ప్రాజెక్టుకు ఈ దుస్థితి దాపురించిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఫైర్ అయ్యారు. నాసిరకం పనులు చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. దగ్గర రిటర్నింగ్ వాల్ ఏ విధంగా పడిపోయిందో మనం ఇంతకుముందు చూసినాం కదా. ప్రస్తుతం బీజేఎల్పీ మొత్తం కూడా ఎమ్మెల్యేలు సుంకేశ్వర రిటర్నింగ్ వాల్ కూలిపోయిన మొత్తం కూడా ఈ సుంకేశ్వర ప్రాజెక్టును పరిశీలించడానికి ఎమ్మెల్యేల బృందం వచ్చింది. ప్రస్తుతం మనతో బీజేఎల్పీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. ఏంటి కూలిపోయిన ప్రదేశానికి వచ్చారు సంఖ్యశాలకి, ఎట్లా ఉంది, ఏమనిపించింది? అంటే ఇది పూర్తిగా అధికార నిర్లక్ష్యం ఒకటైతే పూర్తిగా క్రిమినల్ నెగ్లిజెన్స్ మెగా కృష్ణారెడ్డిది, మెగా కంపెనీది. ఎందుకంటే ఇది ఈబీసీ సిస్టంలో తీసుకున్నటువంటి వర్క్ కాదు. మరి ఇక్కడ అధికార పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన టన్నెల్ ఓపెన్ చేయడానికి వీల్లేదు. అలాంటిది టన్నెల్ ఓపెన్ చేసిండు. మరి నేను అధికారిని అడిగితే మాకు తెలియకుండానే టన్నెల్ ఓపెన్ చేసిండు సార్, అందుకే కొలాప్స్ అయిందని నాకు చెప్తా ఉన్నారు. రెండోది, ఇక్కడ ఘటన జరిగి ఇవాళ 12 రోజులు అవుతుంది. ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతున్నదో తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటివరకు ఒక మంత్రి కూడా సమీక్ష సమావేశం పెట్టలేదు. ముఖ్యమంత్రి గారు లేకుంటే కనీసం ఉప ముఖ్యమంత్రి లేకపోతే మరి ఇక్కడ జిల్లా మంత్రులైనా సమీక్ష చేయాలా, మరి సమీక్ష చేయాలి. 3 మంత్ కమిటీ ఇప్పటిదాకా రిపోర్ట్ ఇవ్వలే. ఇస్తే మరి ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో వాళ్ళు పెట్టలేదు. మరి ప్రాథమిక అంచనా వారు వేసిన ప్రకారము పూర్తిగా మరి కాంట్రాక్టర్ దగ్గర లోపం ఉన్నది. ఒకటి వాళ్ళ వర్క్ కూడా సబ్స్టాండర్డ్ వర్క్ ఉన్నది, ప్లస్ వాళ్ళు నెగ్లిజెన్స్ వల్లనే కూలిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దాని మీద క్రిమినల్ చర్యలు ఏం తీసుకుంటుంది ప్రభుత్వం ఆయన మీద? ఎందుకంటే ఇది వేల కోట్ల రూపాయలు ప్రజాధనంతో కట్టేటువంటి ప్రాజెక్టు. ఏ నష్టం జరిగినా అది పూర్తిగా మరి ప్రభుత్వం మీద, ప్రజల మీద భారం పడడానికి వీల్లేదు. అది ఒక కాంట్రాక్టర్ తప్పిదం చేస్తే కాంట్రాక్టర్కి మీరు పని చేశారా, పెనాల్టీ వేశారా, మరి బ్లాక్ లిస్ట్ చేశారా, కేసులు పెట్టారా? ఇప్పుడు మొన్న కేరళలో ఈయన సబ్స్టాండర్డ్ వర్క్ చేస్తే ఇదే మెగా కృష్ణారెడ్డికి మరి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అదే మాదిరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా షోకాజ్ నోటీస్ వెంటనే ఇచ్చి ఆయన మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా అధికారులను కూడా మీతో అధికారులతో మాట్లాడారు. ఈ కూలిపోవడానికి కారణాలు ఏం చెప్పారు? అధికారులు ఏమన్నారు? ఇది పూర్తిగా కంపెనీ ఏదైతే కాంట్రాక్టర్ కంపెనీది నెగ్లిజెన్స్, క్రిమినల్ నెగ్లిజెన్స్, వాళ్ళ తప్పిదాలు మాత్రమే చెప్తా ఉన్నారు. పూర్తిగా నాసిరకం పనులు మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం పంపోజ్ మునిగిపోవడం, కేరళలో బ్రిడ్జులు కూలిపోవడం, మరి రోడ్లు కూలిపోవడం, ఇక్కడనేమో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి సుంకినాల ప్రాజెక్ట్ లోపల రిటర్నింగ్ వాళ్ళు కూలిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు, ఏ రకమైన అటువంటి వ్యక్తులకే మళ్ళీ ఎందుకు మీరు పనులు ఇస్తూ ఉన్నారు? దాని వెనుక కారణం ఏంది? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడానికి మీరు వెనకంజ వేస్తూ ఉన్నారు? ఇది పూర్తిగా కంపెనీ, మెగా కంపెనీ నెగ్లిజెన్స్గా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు అర్థమైంది. వేల కోట్ల రూపాయల ప్రజాధనం, 1200 కోట్లను వారు 2500 2300 కోట్లకు వారు పెంచుకున్న తర్వాత కూడా దాదాపు 800 కోట్లు ఎక్సలేషన్ చేసిన తర్వాత కూడా ఇంత నాసిరకం పనులు చేయడం చాలా బాధాకరం. గత ప్రభుత్వంలోనే ఈ వైఫల్యం చెందిందనేది స్పష్టంగా ఉంది. కేటీఆర్ కూడా దీని మీద ట్విట్టర్ ద్వారా విచారణ చేపట్టాలని కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఎట్లా చూస్తారు? అదే చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వం తప్పిదమైనా, ఈ ప్రభుత్వం తప్పిదమైనా, లేకుంటే కాంట్రాక్ట్ తప్పిదమైనా తేలాలంటే ముందు సిబిఐకి ఇవ్వండి, సెంట్రల్ విజిలెన్స్కి ఇవ్వండి. వాస్తవాలు ఏందో తెల్లమైతే దాని తర్వాత మరి ఎవరి మీద మీరు పని చేయాలనో దానికి మీకు ఒక స్కోప్ వస్తుంది. మీరు ఏం లేకుండా కేవలం గోప్యంగా ఉంచడం వల్ల ఏమైతుంది? గోప్యంగా ఉంచడం వల్ల ఎలాంటి లాభం లేదని చెప్పి తెలియజేస్తాం. మీరు ఎట్లా భవిష్యత్తులో ఎట్లా ముందుకు వెళ్తారు? ఇది ఒకటే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేఎల్పీ శాసనసభ పక్ష నేతగా ముందు ఎట్లా వెళ్తారు భవిష్యత్తు? పార్టీలో డిస్కస్ చేస్తాం. పార్టీ ఏం ఆదేశిస్తే పార్టీలో మేము అందరం కలిసి కట్టుకొని నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ముందుకెళ్తాం. గత ప్రభుత్వం మీద పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. అందులో భాగంగానే కాళేశ్వరం కావచ్చు, ఇటు విద్యుత్కు సంబంధించిన యాదాద్రి అట్లానే భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల మీద కూడా ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సుంకేశుల పంప్ హౌస్ కూడా కూలిపోవడానికి, ఆ ప్రాజెక్టులు వైఫల్యానికి బలం చేకూరుస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తోంది, ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పటికే ప్రజల్లోకి ప్రజలు చూస్తున్నారు. గత కేసీఆర్ కేవలం నిధుల నియామకాల మీదనే మొత్తం కూడా అస్తవ్యస్తంగా చేసిండ్రు రాష్ట్రం అనేది ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ పంప్ హౌస్ ఎపిసోడ్ ఎక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడ దాకా చేరుకుంటుంది, దీని ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంటుంది అనేది అయితే ప్రశ్నార్థకం ఉందని చెప్పుకోవచ్చు.
వీడియో జర్నలిస్ట్ సంజుతో వెంకట్, బిగ్ టీవీ, సంకిశాల నుంచి.